సిగ్గుండాలి కదా, అందరికీ ఇప్పుడు ఎట్లా చదువుకున్న వాళ్ళు తెలుస్తుంది? అయ్యిండి, ఎడ్యుకేటెడ్ అయ్యిండి, సిగ్గుండాలి కదా. ఇలా ఇలా చెమటతో వాడిన ఖర్చీపు తోటి స్వస్థత జరిగింది, అభిషేకం జరిగింది అని చెప్తే సిగ్గుండాలి కదా. వాడు ఎవడో చెప్పమంటే చెప్పడమేనా? ఆడపిల్లలు కదా. దీనివల్ల ఇది సమాజం ఇప్పుడు భ్రష్టు పట్టిపోవట్లేదా? ఈ దేశం అన్నా సర్వనాశనం ఒక్క అవ్వట్లేదా? నిమిషం దొంగ ఒక్క నిమిషం సాక్ష్యాలు నేను ఎన్నో ఇప్పుడు ఉన్నాయి. దేశం ఒక్క నిమిషం ఏంటి నువ్వు నేను వినను, నేను వీడియో దేశం డిలీట్ తర్వాత చేయను, పోతే నేను అన్ని ఇన్స్టాగ్రామ్ లో నేను మళ్ళీ రీ అప్లోడింగ్ చేపిస్తాను, ఎక్కడ తగ్గను. నాకు ఆ వీడియో వచ్చేంత వరకు, ఆ వీడియో వస్తే ఖచ్చితంగా యూట్యూబ్ లో తగ్గదు అంటే పెడతాను. ఒక్క నిమిషం తగ్గకు. అలా ఇప్పుడు మా బాబాయ్ సూసైడ్ చేసుకుంటాడు, నీ పేరు చేసుకో. వేస్తావు. సూసైడ్ చేసుకుంటాడు కారణం నువ్వే అని చెప్తే ఇప్పుడు ఓకే, ఆ, ఓకే, పర్లేదు పర్లేదు. సూసైడ్ చేసుకోవడానికి కారణం నేనని చెప్పి నా పేరు చెప్పండి. ఆ, చావడం వల్ల, ఆయన ఉండడం వల్ల, నేను ఒక మాట చెప్తున్నా. అంటే ఇప్పుడు ఆ అబద్ధ సాక్ష్యాలు చెప్పి పాస్టల్ చేత మీరు పెట్టించవచ్చు, దేశాన్ని ప్రజలను అమాయకులు నా మోసం చేయొచ్చు. చెప్పేది నిజం చెప్తే వీడియో ఒకసారి పెట్టమంటే వింటావా? నిజం చెప్తే మీరు వీడియోలు జరిగిపోయింది. పెట్టరా? వీడియో పెట్టామంటలేను నేను